మా వంట రూమ్ లో ఏం పొడుస్తాం అనగానే మా వైఫ్ వచ్చి చికెన్ కడిగి నేను ఇరుక్కుపోయాను. మనం లేకపోతే ఏం చేయలేదు రైస్ అని ఏమంటారు మ్యాగ్నేషన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. వాళ్ళ ఆఫీస్లో పాట్లక్ ప్లాన్ చేసాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాము. మా వైఫ్ వంట రూమ్లో పని చేస్తుంది. ఏం చేస్తుంది చూద్దామా? ఏం చేస్తున్నావా? ఈరోజు ఏం చేస్తున్నాం మనము? రెసిపీ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ. అదే అనమాట మ్యాటర్. ఈరోజు హైదరాబాదీ బిర్యానీ మా రెసిపీ. అండ్ ఇంకా ముగ్గురు వంట చేసుకొని వస్తారు. అండ్ ఒకరు వచ్చి స్టార్టర్ వేసుకొని వస్తారు, ఇంకొకరు ఫిష్ ఫ్రై చేసుకొని వస్తారంట. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో ఏంటో. సో మొత్తానికి మన హైదరాబాదీ రెసిపీ ట్రై చేద్దాం. మనమేం పొడిచేది ఏం లేదు ఇక్కడ, జస్ట్ ఊరికే వచ్చి ఏదో వంటలో పోజు కొట్టేది అంతే. వాళ్ళు చేస్తారు, మన ఎత్తుకెళ్ళి తిని మంచిగా తింటాం. ఇంకేం చేస్తాం వంట రూమ్లో? మనం వెళ్ళి ఫ్రెష్ అవుదాం, ఆఫీస్కి బయలుదేరుదాం. మా వంట రూమ్లో ఏం పొడుస్తాం అనగానే మా వైఫ్ వచ్చి చికెన్ కడిగి నేను ఇరుక్కుపోయాను. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. మనందరూ చికెన్ అడిగారు. ఇదేనాది మొత్తానికి పురాతన తవ్వకాల్లో తీసినట్టు తీసినాను. లోపల ఒకసారి వాచిద్దాం. దీంట్లోనే ఈరోజు బిర్యానీ చేయించాను. మొత్తానికి క్లీన్గా వాష్ చేసేస్తాం. వైఫ్ తిట్టేసి చాలా జామ్. మనం లేకపోతే ఏం చేయలేదు రైస్ అసలు ఏం చేయలేదు. సెటప్ చూస్తారా? సెటప్ ఎట్లా రెడీ చేసామో. సో ఇదన్నమాట సెటప్. ఎప్పుడు మనమే మ్యారినేషన్ చేసేయాలి. మనం లేకపోతే ఏం చేయలేరు వీళ్ళు. మొత్తం నీకే తెలిసినప్పుడు నువ్వు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అడగచ్చు, బట్ చేయలేము. ఎన్ని తెచ్చినా లేకపోయినా హోమ్ మినిస్టర్ మాట వినాలి. సరేనా? దేవుడు రాసేసాడు, ఏం చేయలేదు. సో మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు లాస్ట్ వరకు. వాళ్ళు వచ్చినాక ఇంకా చేద్దాం. అట్లే వాళ్ళు ఏం చేయలేరు. మనం అలాబోలా చికెన్ వేసి బాగా బొక్కలు పెడదాం. ఎందుకంటే మా మసాలా అంతా లోపలికి వెళ్ళడానికి చూపిస్తాను నేను. మొత్తానికి ఇట్లా బొక్కలు పెట్టుకోవాలి. సో మసాలా మొత్తం బాగా పట్టడానికి లోపలంతా. మొత్తానికి మా వైఫ్ వచ్చినాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. చాలా మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్. అని ఏమంటారు? మ్యాగ్నేషన్. మనకి రాదుగా ఓకే, మ్యారినేషన్ అంట. మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్. నేను కలపకపోతే బిర్యానీ రెడీ అవ్వదు. ప్రతిసారి నేను కలపాలి, బిర్యానీ చెయ్యాలి, తినాలి, మంచిగా ఉంటుంది. నేను వేస్తాను అసలు. నువ్వే మళ్ళీ ఎక్కువ ఇవ్వదు. సాల్ట్ వేసారండి గైస్ ఇప్పుడే. సాల్ట్ తర్వాత పసుపు అంట, కారం. ఎన్ని స్పూన్స్? ఎవరికి ఎంత మండితే అంత అంట. ఇది కాశ్మీరీ చిల్లీ అంట. అబ్బా. ఇప్పుడు ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ స్టార్ట్. ఇప్పుడు ఇవైతే మిక్స్ చేసుకున్నాం గైస్. మనమే ఎప్పుడు మిక్సింగ్ అంతా నేనే చేస్తాను అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కలపడం రాదు. కలపడం అబ్బాయిలకి వచ్చినంతగా అమ్మాయిలకి ఆడొచ్చారు. పులిహోర కలిపేది అమ్మాయిలే అబ్బాయిలే కాబట్టి ఆ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను నేను కూడా. మిక్స్ చేసుకోవాలి మంచిగా. దీనిలో ఇంకా ప్రస్తుతానికి ఆయిల్ వేయలేదు. ఆయిల్ వేయాలి కదా సార్. ఆయిల్, కర్డ్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీకి. మొత్తానికి మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది గైస్. మొత్తానికి బిర్యానీ ఏదో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఫ్రెష్ అయ్యే లోపల ఏం చేస్తాను? పైన లేయరింగ్ ఇది. మొత్తానికి బిర్యానీ రెడీ. స్మెల్ గమ్మని వస్తుంది రే. పొగలు వస్తున్నాయి అట్లే. మొత్తానికి రెడీ అయ్యి ఆఫీస్ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే.